మన ఇంట్లో వండిన ఫుడ్ 1-2 రోజుల్లోనే పాడైపోతుంది. కానీ బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయితే 15 నుంచి 20 రోజులు గడిచినా కూడా ఫ్రెష్గా ఉన్నట్లే అనిపిస్తాయి. అది ఎలా పాసిబుల్ అని ఎప్పుడైనా అనుకున్నారా? దీని వెనుక మ్యాజిక్ ఏం లేదు, కేవలం కెమిస్ట్రీ మాత్రమే ఉంది. షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. ప్రిజర్వేటివ్స్ ఇవి ఫుడ్ త్వరగా పాడవకుండా చూసే కెమికల్స్. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ పెరగకుండా ఆపేస్తాయి. అందుకే బిస్కెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, రెడీ టు ఈట్ ఐటమ్స్, సాస్ లాంటి వాటికి ఎక్కువ ఎక్స్పైరీ టైం ఉంటుంది. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్, సాల్ట్, షుగర్, వెనిగర్, లెమన్ జ్యూస్ లాంటివి. ఇవి డికేడ్స్గా మనుషులు వాడుతున్నారు. మన ఇంట్లో పెట్టుకునే ఆవకాయ లాంటివన్నమాట. వీటితో పెద్దగా సమస్యలేమీ ఉండవు. కానీ సెకండ్ టైప్ కెమికల్ ప్రిజర్వేటివ్స్, బెంజోయేట్స్, నైట్రేట్స్, సోర్బేట్స్, సల్ఫైడ్స్, BHA, BH2 లాంటి సింథటిక్ కెమికల్స్. ఇవే ఎక్కువగా ఇండస్ట్రీస్ వాడుతున్నాయి. ఈ ప్రిజర్వేటివ్స్ కొంతవరకు ఓకే, కానీ ఎక్కువగా తీసుకుంటే రిస్క్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ప్రిజర్వేటివ్స్ వల్ల ఆస్తమా, స్కిన్ అలర్జీస్, మైగ్రేన్, హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని నైట్రీట్స్ వంటివి వాడడం వల్ల లాంగ్ టర్మ్లో క్యాన్సర్ రిస్క్ పెరగచ్చు. సల్ఫైడ్స్ వల్ల స్టమక్ సమస్యలు, గట్ మైక్రోబయం ఇంబ్యాలెన్స్ కూడా అవ్వచ్చు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినకూడదా అంటే కంప్లీట్గా నో అనలేం, కానీ డైలీ కాకుండా లిమిటెడ్గా తినాలి. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వాడి షెల్ఫ్ లైఫ్ పెంచిన ఫుడ్ని మనం తిని మన హెల్త్ లైఫ్ను తగ్గించుకోలేం కదా. సో ఫ్రెష్ హోమ్ ఫుడ్కి ఎప్పుడు రీప్లేస్మెంట్ ఉండదు అని గుర్తుంచుకోండి.